ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరణం చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఈ బుక్ ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, క్యాడర్లో కానీ ఈ బుక్ ని ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ బుక్ యాప్ ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే పేరుతోని ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు, చట్టాన్ని కూడా వాళ్ళు సొంతగా తీసుకొని ఎన్నో అరాచకాలు చేయడం మనం అందరం చూసాం. కానీ ఈరోజు డిజిటల్ బుక్ అనే యాప్ని జగన్ గారు తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా, జగనన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ని తీసుకొని వచ్చి, అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమాలు జరిగినా, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా, అయితే క్యూఆర్ కోడ్ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా వెరీ ఈజీ యాక్సెస్ తోని ఈ యాప్ని రూపొందించడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ అని విర్రవీగుతున్నారో, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ యాప్ అనేది ఎలా ఉంటుందో, ఈ కూటమి ప్రభుత్వం అండగా పెట్టుకుని ఇన్ని అక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదొక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.